హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం ఈ 2026వ సంవత్సరంలో జనవరి మాసంలో మంచి ముహూర్తాలు ఏమి ఉన్నాయి? ఈ నెలలో ఏ ఏ రోజులలో ఏ ఏ పండుగలు వస్తున్నాయి? ఈ నెలలో ఒక్కొక్క రోజుకి వాటికి ఉన్న ప్రత్యేకతలేమిటి? ఈ నెలలో వివాహానికి, గృహ ప్రవేశానికి శుభముహూర్తాలు ఉన్నాయా లేవా? అలాగే ఈ నెలలో వచ్చే ముఖ్యమైన పండగలేంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్లయితే, మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే వస్తుంది. ముందుగా అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ, షట్టిల ఏకాదశి, వసంత పంచమి, స్కంద షష్ఠి, రథ సప్తమి, భీష్మాష్టమి శుభాకాంక్షలండి. ఇప్పుడు మనం ఈ 2026వ సంవత్సరంలో జనవరి మాసంలో వచ్చే ముఖ్యమైన రోజులు, ఆ రోజులకి ఉన్న ప్రత్యేకతలేమిటో తెలుసుకుందాం. మనకి జనవరి 1 నుండి జనవరి 18 వరకైతే పుష్యమాసం ఉందండి. జనవరి 18 తర్వాత మాఘ మాసము ప్రారంభమవుతుంది. నవంబర్ 30 నుండి ఫిబ్రవరి 13 వరకు శుక్రమాడ్యమి ఉంది కాబట్టి, ఈ మౌఢ్యమి రోజులలో మనకు ఎలాంటి శుభకార్యాలైతే లేవండి. అంటే వివాహానికి గాని, గృహ ప్రవేశానికి గాని శుభముహూర్తాలు లేవు. కొత్త పనులు మొదలుపెట్టడం లాంటి ఎలాంటి శుభకార్యాలైతే ఈ మౌఢమి రోజులలో చేయకూడదండి. కాబట్టి జనవరి మాసంలో కూడా మనకు శుక్రమౌఢ్యమి ఉంది కాబట్టి, ఈ జనవరిలో కూడా వివాహానికి, గృహప్రవేశానికి, కొత్త పనులు మొదలుపెట్టడం లాంటి శుభకార్యాలు చేయడానికి మంచి ముహూర్తాలైతే లేవండి. ముందుగా జనవరి 1 గురువారము త్రయోదశి తిథి రోహిణి నక్షత్రం అండి. ఈరోజైతే మంచి రోజే అండి. తర్వాత జనవరి 2 చతుర్దశి తిథి మృగశిర నక్షత్రం అండి. ఈరోజు కూడా మంచి రోజే అండి. తర్వాత జనవరి 3 శనివారము పౌర్ణమి తిథి ఆరుద్ర నక్షత్రం అండి. ఈ రోజున పుష్య పౌర్ణమిని జరుపుకుంటారు. ఈ జనవరి 1, 2, 3 ఈ 3 రోజులలో అన్నప్రాసన, శ్రీమంతం, బారసాల లాంటి చిన్న చిన్న పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలమైన రోజులండి. ఈ జనవరి నెలంతా కూడా అంతే అండి. శుభకార్యాలు చేసుకోవడానికైతే అనుకూలమైన రోజులు కాదు. శుక్రమాడ్యమి ఉంది కాబట్టి చిన్న చిన్న పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలమండి. తర్వాత జనవరి 4 ఆదివారము పాడ్యమి తిథి పునర్వసు నక్షత్రం అండి. ఈరోజు కూడా చిన్న చిన్న పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలమండి. తర్వాత జనవరి 5 సోమవారము విద్యా తిథి పుష్యమి నక్షత్రం అండి. తర్వాత జనవరి 6 మంగళవారము తదియా తిథి అశ్లేష నక్షత్రం అండి. ఈ రోజున సంకటహర చతుర్థి పండుగను జరుపుకుంటారు. సంకటహర చతుర్థి రోజు పూజ ఎలా చేయాలి? చంద్రుడికి అర్ఘ్యం ఎలా ఇవ్వాలి? గణపతికి అర్ఘ్యం ఎలా ఇవ్వాలి? అనే వీడియోస్ అన్నీ మన ఛానల్‌లో ఉన్నాయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. తర్వాత జనవరి 7 బుధవారము చవితి తిథి మకా నక్షత్రం అండి. ఈ రోజు కూడా చిన్న చిన్న పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలమండి. తర్వాత జనవరి 8 గురువారము పంచమి తిథి పుబ్బా నక్షత్రం అండి. ఈరోజైతే మంచి రోజే అండి. తర్వాత జనవరి 9 శుక్రవారము షష్ఠి తిథి ఉత్తర నక్షత్రం అండి. ఈరోజైతే చాలా మంచి రోజండి. ఈ షష్ఠి తిథి సుబ్రహ్మణ్య స్వామి జన్మించినది షష్ఠి తిథి రోజున కాబట్టి, ఎవరికైనా గ్రహ దోషాలను తొలగిపోవడానికి, సంతానం కలగడానికి, ఉద్యోగంలో ప్రమోషన్‌లు రావడానికి తప్పకుండా ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయాలండి. అయితే సుబ్రహ్మణ్య స్వామిని ఎలా పూజించాలి? సుబ్రహ్మణ్య స్వామికి ఎన్ని దీపాలు వెలిగించాలి? అనే వీడియోస్ అన్నీ మన ఛానల్‌లో ఉన్నాయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. తర్వాత జనవరి 10 శనివారము సప్తమి తిథి హస్త నక్షత్రం అండి. ఈరోజు కూడా మంచి రోజే అండి. ఈ జనవరి 5, 6, 7, 8, 9, 10 ఈ రోజులలో అన్నప్రాసన, శ్రీమంతము, బారసాల, ఉద్యోగంలో చేరడము, రిజిస్ట్రేషన్‌లు లాంటి చిన్న చిన్న పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలమైన రోజులండి. తర్వాత జనవరి 11 ఆదివారము అష్టమి తిథి చిత్తా నక్షత్రం అండి. ఈ రోజు ఎలాంటి పనులు చేయడానికి అనుకూలమైన రోజు కాదండి. తర్వాత జనవరి 12 సోమవారము నవమి తిథి స్వాతి నక్షత్రం అండి. ఈ రోజు స్వామి వివేకానంద జయంతిని జరుపుకుంటారు. ఈ రోజు కూడా చిన్న చిన్న పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలమైన రోజండి. తర్వాత జనవరి 13 మంగళవారము దశమి తిథి విశాఖ నక్షత్రం అండి. ఈరోజైతే చాలా మంచి రోజండి. తర్వాత జనవరి 14 బుధవారము ఏకాదశి తిథి అనురాధ నక్షత్రం అండి. ఈ రోజున భోగి పండగ అండి. షట్తిల ఏకాదశి. అలాగే ఈరోజు గోదాదేవి కళ్యాణం కూడా చేస్తారు. అయితే భోగి రోజున భోగి పళ్ళు ఎలా పోయాలి? భోగి రోజున గొబ్బెమ్మలను ఎలా తయారు చేయాలి? గొబ్బెమ్మల పూజ ఎలా చేయాలి? అలాగే షట్తిల ఏకాదశి రోజున విష్ణుమూర్తిని ఎలా పూజించాలి?
అనే వీడియోస్ అన్నీ మన ఛానల్‌లో ఉన్నాయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఈరోజు చాలా అంటే చాలా పరమ పవిత్రమైన రోజండి. ఈరోజు పూజ చేయడం మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. తర్వాత జనవరి 15 గురువారము ద్వాదశి తిథి జ్యేష్ఠ నక్షత్రం అండి. ఈరోజు సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. అయితే సంక్రాంతి రోజు పూజ ఎలా చేయాలి? సంక్రాంతి రోజున ఏ నైవేద్యం నివేదించాలి? అనే వీడియోస్ అన్నీ మన ఛానల్‌లో ఉన్నాయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఈ జనవరి 15 నుండి ఉత్తరాయణ పుణ్యకాలం అయితే ప్రారంభమవుతుందండి. తర్వాత జనవరి 16 శుక్రవారము త్రయోదశి మూల నక్షత్రం ఈరోజు పూర్తిగా ఉంటుందండి. అలాగే ఈరోజు వర్జమైతే లేదు. ఈరోజు చాలా అంటే చాలా మంచి రోజండి. ఈరోజు కనుమ పండుగను జరుపుకుంటారు. ఈ జనవరి 13, 14, 15, 16 ఈ రోజులలో అన్నప్రాసన, శ్రీమంతము, బారసాల, డెలివరీ చేసుకోవడానికి, ఉద్యోగంలో చేరడానికి, రిజిస్ట్రేషన్‌లు చేసుకోవడానికి మాత్రమే అనుకూలమైన రోజులండి. తర్వాత జనవరి 17 శనివారము చతుర్దశి తిథి మూల నక్షత్రం అండి. ఈరోజు మాస శివరాత్రిని జరుపుకుంటారు. ఈరోజు చిన్న చిన్న పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలమైన రోజండి. తర్వాత జనవరి 18 ఆదివారము అమావాస్య తిథి పూర్వాషాఢ నక్షత్రం అండి. ఈ రోజున చొల్లంగి అమావాస్యను జరుపుకుంటారు. అసలు చొల్లంగి అమావాస్య అంటే ఏమిటి? చొల్లంగి అమావాస్య రోజు పూజ ఎలా చేయాలి? ఆ రోజు ఏ దీపారాధన చేయాలి? అనే వీడియోస్ అన్నీ మన ఛానల్‌లో ఉన్నాయండి. లింక్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తానండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఈ రోజుతో పుష్యమాసం అయితే పూర్తవుతుందండి. తర్వాత జనవరి 19 సోమవారము పాడ్యమి తిథి ఉత్తరాషాఢ నక్షత్రం అండి. ఈ రోజు నుండి మాఘమాసము ప్రారంభమవుతుంది. తర్వాత జనవరి 20 మంగళవారము విద్యా తిథి శ్రవణ నక్షత్రం అండి. తర్వాత జనవరి 21 బుధవారము తదియా తిథి ధనిష్ట నక్షత్రం అండి. ఈ రోజున మార్కండేయ జయంతిని జరుపుకుంటారు. తర్వాత జనవరి 22 గురువారము చవితి తిథి శతభిష నక్షత్రం అండి. ఈరోజు కూడా మంచి రోజే అండి. తర్వాత జనవరి 23 శుక్రవారము పంచమి తిథి పూర్వభద్ర నక్షత్రం అండి. ఈ రోజున వసంత పంచమి పండుగని జరుపుకుంటారు. వసంత పంచమి రోజు పూజ ఎలా చేయాలి అనే వీడియోస్ అన్నీ మన ఛానల్‌లో ఉన్నాయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. తర్వాత జనవరి 24 శనివారము షష్ఠి తిథి ఉత్తరాభద్ర నక్షత్రం అండి. ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే మీకున్న గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయండి. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. ఉద్యోగంలో ఇబ్బందులు ఉన్నవారు కూడా సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే వాళ్ళకు ఉద్యోగంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోతాయండి. అయితే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన ఎలా చేయాలి అనే వీడియోస్ మన ఛానల్‌లో ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. తర్వాత జనవరి 25 ఆదివారము సప్తమి తిథి రేవతి నక్షత్రం అండి. ఈ రోజున రథసప్తమి పండుగను జరుపుకుంటారు. సూర్య భగవానుడికి చాలా ఇష్టమైన వారము ఆదివారం అండి. సూర్య భగవానుడి యొక్క జన్మ తిథి సప్తమి తిథి. సూర్య భగవానుడికి ఇష్టమైన వారము, తిథి 2 ఒకే రోజు కలిసి వచ్చాయండి. ఈ రోజు చాలా అంటే చాలా పరమ పవిత్రమైన రోజండి. ఈ రోజున సూర్య భగవానుడిని పూజించి, సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే రథసప్తమి రోజు పూజ ఎలా చేయాలి? గోధుమల దీపం ఎలా వెలిగించాలి? అనే వీడియోస్ అన్నీ మన ఛానల్‌లో ఉన్నాయండి. లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. అయితే ఈ జనవరి 20, 21, 22, 23, 24, 25 ఈ రోజులలో అన్నప్రాసన, శ్రీమంతము, బారసాల, ఉద్యోగంలో చేరడానికి, రిజిస్ట్రేషన్‌లు చేసుకోవడానికి, డెలివరీ చేసుకోవడానికి మాత్రమే అనుకూలమైన రోజులండి. జనవరి 26 అష్టమి తిథి అశ్విని నక్షత్రం అండి. ఈ రోజున గణతంత్ర దినోత్సవంను జరుపుకుంటారు. అలాగే ఈరోజు భీష్మాష్టమి పండుగను కూడా జరుపుకుంటారండి. తర్వాత జనవరి 27 మంగళవారము నవమి తిథి భరణి నక్షత్రం అండి. ఈ రోజున దాన నవమి పండుగను జరుపుకుంటారు. తర్వాత జనవరి 28 బుధవారము దశమి తిథి కృత్తిక నక్షత్రము, రోహిణి నక్షత్రాలు 2 ఒకే రోజు కలిసి వచ్చాయండి. ఈ రోజైతే చాలా మంచి రోజండి. తర్వాత జనవరి 29 గురువారము ఏకాదశి తిథి మృగశిర నక్షత్రం అండి. ఈ రోజున మంత్రత్రయ ఏకాదశి పండుగను జరుపుకుంటారు. అయితే మంత్రాత్రయ ఏకాదశి రోజు పూజ ఎలా చేయాలి అనే వీడియోస్ మన ఛానల్‌లో ఉన్నాయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. తర్వాత జనవరి 30 శుక్రవారము ద్వాదశి తిథి ఆర్ద్ర నక్షత్రం అండి. ఈరోజు భీష్మ ద్వాదశి పండుగను జరుపుకుంటారు. తర్వాత జనవరి 31 శనివారము త్రయోదశి, చతుర్దశి తిథులు 2 ఒకే రోజు కలిసి వచ్చాయండి. ఈరోజు సామాన్య శని త్రయోదశి పండుగను జరుపుకుంటారు. మీకున్న శని దోషాలు తొలగిపోవాలంటే ఈ రోజున శనీశ్వరుడిని తప్పకుండా పూజించాలండి. అయితే ఈ జనవరి 28, 29, 30 అయితే ఈ 3 రోజుల్లో అన్నప్రాసన, శ్రీమంతము, బారసాల,
డెలివరీ చేసుకోవడానికి, ఉద్యోగంలో చేరడానికి, రిజిస్ట్రేషన్‌లు చేసుకోవడానికి మాత్రమే అనుకూలమైన రోజులండి. ఈ జనవరి మాసంలో వివాహానికి, గృహప్రవేశానికి శుక్రమాడ్యమి ఉన్నందున శుభముహూర్తాలైతే లేవండి. ఇప్పుడు మనం ఈ 2026వ సంవత్సరంలో జనవరి మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలేంటో తెలుసుకుందాం. జనవరి 1న ఆంగ్ల సంవత్సరాది, జనవరి 3న పుష్య పౌర్ణమి, జనవరి 6న సంకటహర చతుర్థి, జనవరి 12న స్వామి వివేకానంద జయంతి, జనవరి 14న భోగి పండగ, షట్‌తిల ఏకాదశి, గోదాదేవి కళ్యాణమండి. జనవరి 15న సంక్రాంతి పండగ. ఈ రోజు నుండే ఉత్తరాయణ పుణ్యకాలమైతే ప్రారంభమవుతుంది. జనవరి 16న కనుమ పండగ, జనవరి 17న మాస శివరాత్రి, జనవరి 18న చొల్లంగి అమావాస్య, జనవరి 22న తిల చతుర్థి, జనవరి 23న వసంత పంచమి, జనవరి 25న రథ సప్తమి, దీనిని భాను సప్తమి అని పిలుస్తారు. జనవరి 26న గణతంత్ర దినోత్సవం, భీష్మాష్టమి, జనవరి 27న దాన నవమి, జనవరి 29న మంత్రత్రయ ఏకాదశి, జనవరి 30న భీష్మ ద్వాదశి, జనవరి 31న శని త్రయోదశి. ఫ్రెండ్స్, ఈ 2026వ సంవత్సరంలో జనవరి మాసంలో వచ్చే ముఖ్యమైన పండగలేంటో తెలుసుకున్నారు కదా! ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.